వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను సోనియా. 40 ఏళ్ల పాటు నగర ప్రజలకు సేవలు అందించిన ముసారాంబాగ్ బ్రిడ్జి కాలగర్భంలో కలిసిపోయింది. హైదరాబాద్ ప్రజలకు ఇన్నాళ్లు అందించిన సేవలకు సెలవు చెప్పుతూ మట్టిలో కలిసిపోయింది. శిథిలావస్థకు చేరుకున్న బ్రిడ్జిని అధికారులు కూల్చివేశారు. పాత బ్రిడ్జి స్థానంలో కొత్త వంతెన నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇక 2026 మార్చి నాటికి కొత్త బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణ పనులకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలోనే టెండర్లు పూర్తయ్యాయి, కానీ పనులు ముందుకు సాగలేదు. అయితే చాలా కాలం తర్వాత పనుల్లో వేగం పెంచాలని నిర్ణయించారు అధికారులు. అందులో భాగంగానే ఇప్పటికే ఒకవైపు బ్రిడ్జి నిర్మాణం తుది దశకు చేరుకుంటుంది. ఇక పాత బ్రిడ్జి స్థానంలో మరో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. మరిన్ని వివరాల కోసం ఐ న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ అందించిన గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అయితే గత కొద్ది కాలంగా సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి ముషిరాంబాగ్ బ్రిడ్జిని అయితే జిహెచ్ఎంసీ అధికారులు మొత్తం టోల్గా కూడా దీన్ని చూసుకోవచ్చు. మనం దీన్ని డిస్మెటల్ చేసేస్తున్నారు. అయితే గతంలో భారీ వర్షాల నేపథ్యంలో ఈ యొక్క బ్రిడ్జ్ పైన మొత్తం టోల్గా కూడా ఇది ఏం పనికి రాదు అంటూ కూడా ఇంజనీరింగ్ అధికారులు తేల్చేసిన నేపథ్యంలో దీని నాణ్యతను కూడా పరిశీలించడం జరిగింది. దీని నాణ్యత మొత్తం టోల్గా కూడా దీని ఏదైతే లైఫ్ టైం ఉంటుందో ఆ లైఫ్ టైం మొత్తం టోల్గా కూడా గడిచిపోయినటి క్రమం లోపల వాహనాలు వెళ్తూ ఉంటే ఈ యొక్క బ్రిడ్జ్ ఏదైతే ముషిరాంబాగ్ బ్రిడ్జ్ ఉందో దీన్ని మొత్తం కూడా డిస్మెటల్ చేస్తున్నారు. దీన్ని నూతనంగా నిర్మించాలి అంటూ కూడా అధికారులు ఒక అయితే దానికి వచ్చారు. దీంతో పాటుగా ఏదైతే ఇక్కడ పైన ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ని కూడా మనం చూస్తున్నాం. ఇది అసంపూర్ణంగా ఉంది. ఇది ఇప్పటికే 2 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. 2 సంవత్సరాల అయినా కూడా ఇది ఎలాంటి పనికి లేకుండా పోయింది అంటూ కూడా స్థానికుల నుండి విమర్శలు వస్తున్న నేపథ్యంలో మనతో పాటు స్థానికులు కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే అని చెప్పండి, అయితే మీరు ఎక్కడ ఉంటారు? ఈ బ్రిడ్జ్ మొత్తం టోల్గా కూడా అధికారులు తీసేస్తున్నారు. ఇంకో బ్రిడ్జ్ కంప్లీటే కాలేదు, ఇదాన్ని తీసేస్తున్నారు. తీసేయడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు? చాలా ప్రాబ్లం అవుతుంది అన్నయ్య. ఏంటంటే మనము అంబర్పేట నుంచి అలీకేప్ నుంచి చక్కవే రోడ్డు మంచిగా ఉండే రోడ్డు, ఇది పనిగా అని చెప్పి చేస్తారు, మొత్తం పని చేస్తారు. ఇప్పుడు అలీకేప్ నుంచి జిందాచిలస్మత్ గోల్నాగా కొత్త బ్రిడ్జి నుంచి మళ్ళీ ఇక్కడ రావాలి ముసంబార్కి. ఇక్కడ వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ దిశకి వెళ్ళాలి. దీని 2 సంవత్సరాలు అవుతుంది దీన్ని కట్టి, ఇప్పుడు దీని వరకే కాలేదు. దీనికి ఉన్న సీకులు అన్నీ కొట్టుకోపోయినాయి వరదకి సీకులు అన్నీ కొట్టుకోపోయినాయి వరదకి మొత్తము. ఇప్పుడు అవి ఇట్లా ఏరనికనే అలా టైం పడుతుంది. ఇంకా వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు వీళ్ళు? పబ్లిక్కి చాలా న్యూసెన్స్ అవుతుంది సార్, చాలా ప్రాబ్లం అవుతుంది. స్కూల్ పిల్లలకు చాలా కష్టమవుతుంది, కాలేజీకి వెళ్ళే పూర్వలకు చాలా కష్టమవుతుంది. ఒక బస్సు తిరగాలంటే ఆడ గంట ట్రాఫిక్ జామ్ అవుతుంది, మొత్తం ఇబ్బంది అవుతుంది సార్. దీన్ని వెంటనే చేయాలని మాది ఒక మనవి సార్. అంటే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ స్టార్ట్ చేసే 2 సంవత్సరాలకు దగ్గర వస్తుంది. మరి ఇప్పుడు ఇది ఎప్పుడు కంప్లీట్ కావాలి? ప్రాబ్లమ్స్ ఎట్లా తీరాలి? ఇప్పుడు దీన్నే ఒక 5 సంవత్సరాలు చేస్తారు, మళ్ళీ ఇది ఒక 5 సంవత్సరాలు చేస్తారు సార్ కంపల్సరీ. ఎందుకంటే ఇది కాకముందే దీన్ని మళ్ళీ కొడతారు. ఇక మంచి నడిచేది ఒక ఆటో బైక్ ఇచ్చినుంటే ఛాన్స్ ఇస్తుంటే పిల్లలకి ప్రాబ్లం మాకు ఇక ఫ్రీ ఉంటుండే, నడుచుకుంటే వెళ్ళడం కూడా చాలా ప్రాబ్లం మాకు కూడా మంచిగా ఉంటుండే. అంతా మొత్తం మళ్ళీ దీన్ని కూడా తీసేస్తారు సార్. ఇప్పుడు ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ ట్రాఫిక్ మొత్తం ఇంకా జామ్ అవుతుంది, అక్కడ చాలా రిస్క్ అవుతుంది సార్. ఇంకా ఇది లేకపోతే మీరు ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఇప్పుడు గోల్నాక జిందాచిలస్మత్ మళ్ళీ మన కొత్త బ్రిడ్జ్ ఉంది సార్, అక్కడి నుంచి ఇక్కడ రావాలి. మళ్ళీ అంటే ఎన్ని కిలోమీటర్లు అయితే? మళ్ళీ అదొక 3 కిలోమీటర్ అవుతుంది సార్. ఇట్లా దానికి దగ్గర 3 కిలోమీటర్ తిరగాలి. అది కూడా కంపల్సరీ సార్. ఇప్పుడు ఇది మొత్తం తీసేసారు అనుకో కంపల్సరీ తిరగాలి. ఇక నడుచుకుని పోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఇక్కడ నుంచి. అదే స్థానికులు చెప్తున్న ప్రకారంగా చూసుకుంటే మాత్రం ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ముషిరాంబాగ్ బ్రిడ్జిని ఉన్నటువంటి మున్సిపల్ శాఖ అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయం వలన ఇక్కడే సమీపంలో ఉండేటటువంటి ఈ యొక్క మూసి పరిహాక ప్రాంతాలు చూస్తున్నాం మనం. ఆ ఇండ్లని మొత్తం స్పష్టంగా చూసే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇంత దగ్గర ఉండేటటువంటి ఈ ఇండ్ల వాళ్ళు కూడా 3 కిలోమీటర్ల మేర తిరగాలి అంటూ కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో మనతో పాటు మొత్తం టోల్గా కూడా అయితే నాయకులు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. బీఆర్ఎస్ నాయకులు మొత్తం టోల్గా కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అయితే అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఎట్లా చూడాలి? మొత్తం ఆ యొక్క బ్రిడ్జ్ కంప్లీట్ కాకుండా ముందు ఈ యొక్క ఆ బ్రిడ్జిని మొత్తం కూలగొట్టడం వలన అదే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? స్థానికుల నుండి విమర్శలు కూడా వస్తున్నాయి, ఎలా చూడొచ్చు? ఇది చాలా తప్పు నిర్ణయము. ఏదైతే ఉందో ఫస్ట్ ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయినాక ఈ బ్రిడ్జ్ చేస్తామని ఫస్ట్ మాట ఇచ్చారు. ఆ బ్రిడ్జే కంప్లీట్ కావాలి. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కావాలంటే పిచ్చోళ్ళు అంబర్పేట ఎక్కడ పోయినా అంబర్పేట కాన్స్టిట్యున్సీ ప్రజలకే మేము పిచ్చోళ్ళకి కనిపిస్తున్నాము. దీన్ని తక్షణమే ఈ పనులు ఆఫ్ చేసి ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయినాక ఈ బ్రిడ్జ్
పనిచేయాలని చెప్పి మేము చెప్తున్నాం ఈ సందర్భంగా. అయితే మొత్తం ఎంతమంది ఇబ్బంది పడతారు? మొత్తం 2,50,000 మందికి ఉన్నారు మా కాన్స్టిట్యున్సీలో. దాదాపు ఒక 60,000-70,000 మంది ఇదే ప్రాంతంకి వెళ్ళి పళ్ళకు కానీ కాలేజీలకు కానీ విద్యార్థి కానీ ఏది పోయినా ఇదే రోడ్డు. యశోద హాస్పిటల్ పోవాలన్నా ఇదే రోడ్డు. సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందనుకో ఆ రూట్ పోయాక ఆ పేషెంటే చచ్చిపోతాడు. టూ వీలర్ పోయేంత వరకు ఆపితే బాగుంటుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం. మరి అధికారులకు అని ఈ విషయం ఏం తెలియదు. రెండు అది కంప్లీట్ కాకుండా ఇది కంప్లీట్ కాకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి అనేది అధికారులకు తెలియదు అంటారు. మరి అధికారులు అసలు అసలు ఈ ఫ్లైఓవర్ ఇంతవరకు కాంట్రాక్టర్ ఎవరు అనేది అధికారులకే చక్కగా తెలియదు. ఎవరు కమిషన్లు ఇస్తుండో ఎవరికి ఇస్తుండో రాత్రి ఇస్తుండో పొద్దులా చేస్తుండు సగం పని చేస్తుండు సగం ఆపుతుండు. వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. 3 కిలోమీటర్లు వెళ్ళాలంటే ముందే ఛార్జీలు పెంచిన ఛార్జీలకు అనుగుణంగా బైక్ ని నడిపించలేని స్థితిలో ఉన్నామని కూడా అంటున్నారు. చాలా మంది అదే ప్రాబ్లం అవుతున్నారు అండి. ముందుగా మా అంబర్పేటలో చాలా మంది స్లమ్ ఉంటారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు చూశారు కదా మీరే, చాలా మంది బండి వెహికల్ పెట్టి నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే చూసుకోవచ్చు ఈ పరిస్థితికి అధికారులు ఖచ్చితంగా అయితే అధికారుల నిర్లక్ష్యం అంటూ కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక మనతో పాటు అయితే మరికొంత నాయకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒక బ్రిడ్జి కంప్లీటే కాలేదు, ఇంకో బ్రిడ్జిని స్టార్ట్ చేస్తున్నారు. కనీసం వెళ్ళడానికి వాహనదారులకు కానీ చిన్న ద్విచక్ర వాహనాలకు కానీ మనుషులు నడిచే ప్లేస్ కూడా ఇస్తే బాగుండే అని అంటున్నారు. ఎలా చూడొచ్చు అన్న? ప్రజాస్వామ్యంలో అంతఃకరణ శుద్ధి అనే ఒకటి వర్డ్ ఉంటుంది. ఆ అంతఃకరణ శుద్ధితో ఏ ప్రభుత్వాలు పని చేయకపోయినా సరే ఇలాంటి బాధలను ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రజాస్వామ్యంలో. ముఖ్యంగా మా అంబర్పేట నియోజకవర్గంలో దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ బడా నాయకులందరూ కూడా ఈ నియోజకవర్గంలోనే ఉన్నారు. కానీ బడా పనులన్నీ కూడా నెమ్మదిగా సాగుతూ ఉన్నాయి. మాకు కేంద్ర మంత్రి ఉన్నాడు ఇక్కడ, ఆయన 2 టర్మ్స్ అయినాడు. అక్కడ ఏమంటారు పెద్ద ఫ్లైఓవర్ని అసంపూర్ణంగా చేసినారు. ఇప్పటికి కూడా అక్కడ పోలేని పరిస్థితి. మళ్ళీ ఇక్కడ ఈ ఫ్లైఓవర్ని అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మేము పోరాటం చేసాం. అప్పుడు మున్సిపల్ మంత్రులు ఉన్నటువంటి కేటీఆర్ గారు ఈ పనిలో మొదలు పెట్టారు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం దీన్ని నిమ్మకు నీరెత్తినట్టుగానే ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది పడుతుంది ఎవరు? బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి ప్రజలు, కానీ దొక్కడని బతుకులున్నటువంటి వాళ్ళు. ముఖ్యంగా ఈ రోడ్డు ప్రయాణాన్ని పోయి దిల్సుఖ్నగర్ ప్రాంతంలో వెళ్ళి కూలీనాలు చేసుకుంటూ విద్యను అభ్యసిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇకనైనా సరే ఏ ప్రభుత్వమైనా సరే ప్రజల యొక్క మంచిని, ప్రజల యొక్క సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి. ఇప్పుడు ముందుకు సాగకపోతే ప్రజలు ఇబ్బంది పడుతుంది. ఇది 3 సంవత్సరాల నుంచి 300 మీటర్లకి సుమారుగా 5 కిలోమీటర్లు తిరిగిపోవాల్సినటువంటి పరిస్థితి ఈ బ్రిడ్జ్ వల్ల ఏర్పడ్డది. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ అయినా సరే ఫ్లైఓవర్ అయినా సరే మాకు ఉపయోగపడ్డది అంటే అది ఉపయోగపడాలి. ఎక్కడికక్కడ వేసిన గొంగడిలాగే ఆ బ్రిడ్జ్ పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ద్వారా అయినా సరే మా గమ్యస్థానం చేసుకొని మా యొక్క జీవితాన్ని మేము గడుపుతాం అనుకున్నాం. కానీ అలాంటి పరిస్థితిని ఏ ప్రభుత్వాలు ఏర్పాటు చేయట్లేదు, ఏ నాయకులు ఏర్పడలేదు. ఇక్కడైనా సరే కళ్ళు తెచ్చుకొని ప్రజల కష్టాలని ఈ ప్రభుత్వాలు నాయకులు చూసి ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చూపించవలసిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాం. అయితే గత ప్రభుత్వం తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒకసారి వచ్చి చూసిపోయాడు. అయితే వరదలు వచ్చినప్పుడు కంప్లీట్ చేస్తాము అని చెప్పారు. మరి ఎందుకు నిర్లక్ష్యం అయిందంటారు? ఇది గత ప్రభుత్వం కాదు, ప్రభుత్వాల నుంచి ఉన్నది. ఇది సుమారుగా ఒక 60-70 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పరిస్థితి. ఈ బ్రిడ్జిలు నిజాం కాలంలో వేసినటువంటి బ్రిడ్జిలని ఏ ప్రభుత్వం మరమ్మతులు కానీ కొత్త నిర్మాణం చేయకపోవడం వల్లనే ఈరోజు పురాణపూల్ బ్రిడ్జి పరిస్థితిని చూసినాం, ఈరోజు ఈ బ్రిడ్జి పరిస్థితి చూస్తాం. రేపు భవిష్యత్తులో అన్ని బ్రిడ్జి పరిస్థితి ఇదే విధంగా ఉంటుందా అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. గత ప్రభుత్వంతో మేము పోరాటం చేసినాం. అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ మంత్రులతో కొట్లాడి సుమారుగా 54 కోట్ల యొక్క బ్రిడ్జి పనులకి మేమందరం ఇక్కడ ఉన్న నియోజకవర్గ నాయకులందరూ పోరాటం చేసి ఈ బ్రిడ్జికి ఒక పరిష్కారం చూపెట్టాలని పోరాటం చేసి తీసుకురావడం జరిగింది. అయినా సరే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని తుది దశకు తీసుకురాకుండా ఇంకా పనులను కాలయాపన చేస్తూ ఉంటే ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే చూస్తాం వాళ్ళ యొక్క ఆవేదన చూసొచ్చు. అయితే 300 మీటర్లు ఉన్న ఆ చిన్న దారిని 3 కిలోమీటర్ల మేర వెళ్తున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. మనతో పాటు మరికొంతమంది నాయకులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అయితే ఏ విధంగా నిర్మాణం పూర్తయినాక ఒకదానికి నిర్మాణం పూర్తయిన తర్వాత ఇంకొకటి చేపట్టాలి. ఇప్పుడు 2 కూడా నిర్మాణంలో అది అసంపూర్తిగా ఉంది. ఈ దాన్ని మొత్తం తోగేస్తున్నారు. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? మనం ఏ రహదారులు చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ ఒక రోడ్డు మొత్తం కూడా పూర్తి అయిన తర్వాతనే ఇంకో రోడ్డు కూడా చూస్తాం. మనం హైవేలు కూడా చూడండి, మీరు ఒక రోడ్డు మొత్తం కూడా పూర్తి అయిన తర్వాత ఇంకో రోడ్ని వాళ్ళు ఆ పనులు మొదలు పెడితే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ కనీసం నడుచుకుంటూ వెళ్ళే ప్రజలకు కూడా వాళ్ళు దారి ఇవ్వకుండా ఈ రోడ్ని తవ్వుతారంటే ఈ మా అమాయక ప్రజలు, బలుగు బలహీన ప్రజలు, అంటే ఇక్కడ అమర్పేట నివసించే ప్రజలు అందరూ కూడా పేద మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తారు ఇక్కడ. అంటే ఇక్కడ అంబర్పేట నుంచి ఇటు దిల్సుఖ్నగర్ ప్రజలు ఎవరంటే ఇక్కడ హాస్పిటల్ కావచ్చు, ఇక్కడ విద్య అభ్యసించే ప్రజలు కావచ్చు, ఇక్కడ కూలీనాలు చేసుకునే ప్రజలు
మాత్రమే ఇక్కడ అంబర్పేట నుంచి అక్కడ వెళ్ళే ప్రాంతం. అక్కడ దిల్సుఖ్ నుంచి అంబర్పేట ఎవరు రారండి, అంబర్పేట నుంచి మాత్రమే అక్కడ వెళ్తారు. అంటే అంబర్పేట ప్రజలు ఏమైనా శాపం ఉందా ఇక్కడ మనకు? జిహెచ్ఎంసీ మా మీద ఏమైనా కోపం ఉందా మీకేమైనా? కాబట్టి మేము చేస్తాం జిహెచ్ఎంసీ వాళ్ళకు. అంటే అంబర్పేట ప్రజలకు మీకు ఎందుకు అంత కోపం ఇక్కడ? కాబట్టి ఎందుకంటే ప్రతిసారి చూస్తున్నాం మేము అంబర్పేట ప్రజల మీద ఎందుకు కక్ష మీకు? కాబట్టి ఇక్కడైనా ఈ పనులు ఎందుకు ఆపారండి మీరు? గత సంవత్సరం నుంచి మేము చూస్తున్నాం. అప్పుడు ఏదో అరకొరగా పనులు చేశారు, అరకొరగా మీరు ఇక్కడ అన్ని నిర్మాణం పిల్లర్లు వేశారు, కొంచెం వరకు స్లాబ్ వేశారు, చూసాం. మొన్న వచ్చే వరదకు మేము చూసాం ఇక్కడ. ఆనాడు కూడా మీ ఐ న్యూస్ ద్వారానే మేము ఇక్కడ నిలదీశాం. ఇక అరకొరగా ఇక్కడ సాఫ్ చేశారు. మీ చెత్త చూడండి అక్కడ, ఆ చెత్త ఇప్పటి వరకు కూడా ఆనాడు ఈ చెత్త ఉందంటే ఇప్పటి కూడా తొలగించారు ఆ చెత్తను కూడా. మరి ఆ చెత్తను తొలగించే ప్రక్రియ మరి ఈ నిర్మాణం చేసే కాంట్రాక్టర్దా, మరి జిహెచ్ఎంసీదా, రాష్ట్ర ప్రభుత్వందా, మళ్ళీ హైడ్రాదా? మరి ఈ ప్రభుత్వం, ఈ గాడి ప్రభుత్వం నిద్రపోతుందా, మరి ఏం చేస్తుందో మాకు తెలియలేదు. కానీ ఇప్పటికైనా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి మీరు చేస్తారా, లేకుండా మరి కేంద్ర ప్రభుత్వం మరి రంగంలో దిగాలా, మరి ఏందో మాకు తెలుస్తలేదు. అయితే ఈ యొక్క ఇన్కంప్లీట్ వలన చాలామంది ప్రజలు సామాన్యులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మనతో పాటు మరికొందరు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు, ఈ బ్రిడ్జ్ లేకపోవడం వలన అయితే సామాన్యంగా వెళ్ళే జనాలు కూడా ఇబ్బంది పడుతున్నాం అంటూ చెప్తున్నారు. ఏ విధంగా ఇది చేయొచ్చు? ఈ బ్రిడ్జ్ పనులు ప్రారంభమైనప్పుడు అంబర్పేట ప్రజలు చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ అవుతుంది, మాకు మంచిగా సౌకర్యం అవుతుంది, రానికే పోనీకి అని చాలా సంతోషపడ్డారు. ఎప్పుడైతే ఆ బ్రిడ్జ్ పనులు ఆలస్యంగా మొదలై ఆలస్యంగా చేయడంతో ఇంకా డిస్టర్బెన్స్ అయిపోయారు అందరు. ముఖ్యంగా అంబర్పేట ప్రజలే కాదు, గత కోటి నుంచి వచ్చే బస్సులు, మేడ్చల్ నుంచి వచ్చే బస్సులు, మరి ఉప్పల్ నుంచి వచ్చే బస్సులకు మొత్తం రహదారి ఇదే. సికింద్రాబాద్ మొత్తం టోటల్ హైదరాబాద్ సిటీ నుంచి వచ్చే రహదారికి, ముఖ్య జాతీయ రహదారికి టచ్ అయిన దారి ఇది. అక్కడికి వెళ్ళి కొత్త బ్రిడ్జ్ చేసిరు అని చెప్పి ఒక 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ల నుంచి తిప్పినరు. సరే కొన్ని రోజుల్లో మా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని మేము ఆలోచించేలోపే వరద వచ్చింది. ఈ వరద వచ్చిన తర్వాత ఇప్పుడు నడిచే పనులు ఆగిపోయినాయి. అవి ఎప్పుడైతే తెలియదు, ఎవరో కాంట్రాక్టర్ తెలియదు, రాత్రి వస్తుండు, కొంచెం పని చేసిపోతుండు. అది గట్టిగా తలుచుకుంటే ఒక 3 నెలల పని. ఇప్పటికి 3 సంవత్సరాల నుంచే అయిపోయింది ఈ పని. గత ప్రభుత్వం మా కేటీఆర్ గారు వచ్చి ఓపెనింగ్ చేసిన తర్వాత ప్రభుత్వం చేంజ్ అయినందుకు ప్రజల మీద కక్ష పట్టి పనులు ఆపడం జరిగింది. కాబట్టి అధికారులకు, నాయకులకు, మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి తెలియజేసేది అంటే ఇది జాతీయ రహదారి, మీరు గమనించండి. ఇక్కడికి వెళ్ళి కొత్తపేటకి వెళ్తారు, సికింద్రాబాద్ నుంచి వస్తాయి బస్సులు, లోడ్ బస్సులు వస్తాయి. ఎన్నో విధంగా అంబర్పేట ప్రజలు ఎంత బాధపడుతారో రాష్ట్ర వ్యాప్తంగా, మన యొక్క హైదరాబాద్ వ్యాప్తంగా బాధపడేది. ఒక 3 కిలోమీటర్లు దూరం పోయి మరలేదానికి ఒక ఎంత తిప్పి కొడితే 300 మీటర్లు. ఇది 300 మీటర్లకు 3 కిలోమీటర్ల దూరం జరపడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా ఆశపోయింది పబ్లిక్కి. కనీసం మనం ఇట్లా పోయే పబ్లిక్, వచ్చే పబ్లిక్ అన్నా పోతుండే అని ఒక బాధ అది ఉండే. ఇప్పుడు అది కూడా పోయింది. ఏం కాలే, ఆ బ్రిడ్జే కంప్లీట్ కాలే, అధికారుల నిర్లక్ష్యంతో మళ్ళీ ఒక బ్రిడ్జిని పడగొడుతున్నారు. పోయే వారికి దారి, కనీసం అంబులెన్స్ వెళ్ళడానికన్నా దారి ఉంచి అది కంప్లీట్ చేసినాక దీన్ని చేస్తే బాగుంటుంది. ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. అంబర్పేట ప్రజలను చాలా ఓపిక నశిస్తుంది. అదేవిధంగా మన యొక్క ఫ్లైఓవర్ మొన్న చేసినది, ఆ ఫ్లైఓవర్ అంబర్పేట నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే నువ్వు అంబర్పేట నుంచి వెళ్ళే దారిలో నెంబర్కి ఎట్లా పోవాలో తెలియదు, కోటికి పోయే దారి ఏదో తెలియదు. కానీ వేసినాం ఎందుకు? ఉప్పల్ నుంచి వచ్చే పబ్లిక్ ఎక్కాలి, కిందికి దిగాలి. అంబర్పేట ప్రజలకు గురించి వేసిన బ్రిడ్జ్ అయితే కాదు అది. మీరు కూడా గమనించండి. ఇంతకుముందు మీతోనే డిస్కస్ చేసినాం, ఇప్పుడు చేసినాం. మొన్న దాన్ని చొరవ తీసుకొని తొందరగా నెంబర్ పోయే దారి, అది ఇవన్నీ మా మీద రుద్దుతారు, అంబర్పేటల మీద. ఈ బాధలన్నీ మా మంది గురించి మాకెందుకండి? ఇంట్లో మంచిగా ఉంటే బయటోడు కూడా మంచిగా ఉంటాడు. మేము ఇంట్లోనే మేము మంచిగా లేము. ఇది మాత్రం చాలా ప్రభుత్వ వైఫల్యం. తప్పనిసరిగా దీని మీద చర్య తీసుకోవాలి, దీన్ని ఆపాలి పనిని.
తప్పనిసరిగా పనిని ఆపాలి. అంటే అధికారులు ఏమంటున్నారంటే ఏదే దానికి ఒక లైఫ్ టైం అంటూ ఉంటుంది, ఈ దాని యొక్క లైఫ్ టైం అయిపోయింది కాబట్టి ముందు జాగ్రత్తగానే ఈ దాన్ని చేస్తున్నాం అంటున్నారు. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఒకటి కంప్లీట్ అయిన తర్వాత ఇంకొకటి చేస్తే ప్రజలందరికీ కూడా అని అయితే ఇది ఒక బుల్డోజర్ తో పని నడుస్తుంది అక్కడ దాంతో పని నడుస్తుంది. ఆ బుల్డోజర్ ఒక 4-5 నడుస్తాయి ఇక్కడికి వెళ్ళి అక్కడికి. ఏం వీక్ అయినట్లు ఆ సీకులు తీసుకొని అమ్ముకోనికనా మీరు? ఒక బుల్డోజర్తో వర్క్ నడుస్తుంది, ఇటువంటి 4 బుల్డోజర్ వస్తాయి అక్కడిక్కడ నడుస్తాయి. వచ్చేపోయేవారు ఎమర్జెన్సీ ఉంటుందండి, దానికి దారి ఇవ్వమని అడుగుతున్నాం మేము. ప్రభుత్వాన్ని వైఫల్యము అంటే అంటలేము, మా ప్రజలకు మాకు సౌకర్యం కలిగించండి. ఇప్పుడు ఇక్కడ కాదు అక్కడ కాదు, దగ్గర దగ్గర 3 కిలోమీటర్ల దూరం నుంచి మీరు నడుచుకుంటూ పోవాలి. ఎమర్జెన్సీ అయితే ఏంటి ప్రాబ్లం? ట్రాఫిక్ ఏం ప్రాబ్లం? ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది? ఒకటే దారి అయిపోయింది, అది ఇందాసీస్ మార్చ్ నుంచి వెళ్ళాలి, గోల్నాక చౌరస్ నుంచి మళ్ళీ ఇటుకి రావాలి. దయచేసి గమనించాలి, తప్పనిసరిగా మీరు దీని పనిని ఆపి దీనికి మరమ్మతులు చేసి ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యే వరకు దయచేసి మీరు ఎవ్వరూ పని పెట్టరు. కాకపోతే ఇప్పుడు మీరు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఒక ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాతనే ధర్నాకి వెళ్ళి లేస్తాం. అంటే చెప్పండి అన్న, అయితే మీరు అభివృద్ధిని ఆపడం లేదు, కాకపోతే జనాలకు ఇబ్బంది అవుతుంది, కాస్త మాకు ఒక దారి చూపించండి, లేదంటే 3 కిలోమీటర్లు నడవడం ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. మాది ఏంటంటే ఏ పార్టీ అని కాదు, టీఆర్ఎస్ పార్టీ కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, ఆల్ లీడర్స్ వచ్చి కూర్చొని దీనికి పరిష్కారం ఏందో ఆ మార్గం చేసి ప్రజలకు న్యాయం చేసేటట్టు చేయాలి. కానీ ఏదో ఆయన చేస్తుండు, ఇది బీజేపీ వాళ్ళు చేస్తుండ్రు, అప్పుడు కేసీఆర్ చేసిండు, కేటీఆర్ చేసిండు, రేవంత్ రెడ్డి చేసిండు అని కాదు. అందరు లీడర్స్ వచ్చి కూర్చొని తక్షణమే విడిచి ఆపి మాకు ఈ పని చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇది మనం చూస్తున్నాము. అయితే మేము ఎప్పుడు కూడా అభివృద్ధికి ఎవరు కూడా అడ్డుపడము, అభివృద్ధి కావాలి. అయితే అంబర్పేట అభివృద్ధి చెందితే మేము కూడా సంతోషిస్తాం, కానీ ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు అంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఒకవేళ ఈ యొక్క రూట్ కనుక బంద్ అయ్యిందంటే 3 కిలోమీటర్లు మేర వెళ్ళాలి. ఇప్పటికే పెరిగిన ఛార్జీలతోని కూలీనాలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు ఎవరు లేరు, అందరూ రాజకీయ నాయకులు ఎవరు లేరు, సామాన్యులే ఇక్కడ ఎక్కువగా నివసిస్తున్నారు. మనం విజువల్లో కూడా చూసుకుంటే దీనికి ఆనుకొని మొత్తం కూడా బస్తీలు ఉన్నాయి. ఆ యొక్క బస్తీలు ఎన్నోసార్లు ఈ యొక్క వరద రావడం వలన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క ఫ్లైఓవర్ ఒకవేళ సిద్ధం అయితే మనం బ్యాక్గ్రౌండ్లో కూడా అయితే చూస్తున్నాం, మన విజువల్లో స్పష్టంగా విజువల్లో చూస్తున్నాం. అయితే ఈ యొక్క ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ముందు ఇదాన్ని 2 సంవత్సరాల క్రితం అంటే గత బీఆర్ఎస్ కాలం నుండి స్టార్ట్ చేశారు. గతంలో హైదరాబాద్ మినిస్టర్గా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా దీన్ని సందర్శించారు. ఖచ్చితంగా అదే కంప్లీట్ చేస్తామంటూ కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న వరదలకు మనం ఇక్కడ స్పష్టంగా చూపించే ప్రయత్నం కూడా చేశాం. వరదలు వచ్చినప్పుడు ఈ యొక్క చెత్త చెదారాన్ని కూడా ముట్టకుండా వదిలిపెట్టారు. అయితే అధికారులు వచ్చారు, అధికారులు ఈ యొక్క బ్రిడ్జి నాణ్యతను పరిశీలించారు. ఈ యొక్క బ్రిడ్జి నాణ్యతను పరిశీలించిన తర్వాత దాని మీద హెవీ వెహికల్స్ వెళ్తూ ఉంటే మొత్తం టోల్గా షేక్ అవుతుంది అంటున్నారు. షేక్ అవుతుంది కారణంగానే ఇదాన్ని మొత్తం తొలగిస్తున్నాము అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు చూసుకోవచ్చు మనం. అయితే ఇటాచీ సాయంతో, జేసీబీల సాయంతో మొత్తం టోటల్గా ఈ యొక్క బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం అయితే డిస్మెటల్ చేస్తున్నారు. అయితే స్థానికులు మాత్రం ఇది డిస్మెటల్ చేయడం వలన మేము 3 కిలోమీటర్ల మేర వెళ్ళాలి. మనం చూస్తున్నాం బస్సులు ఇప్పుడు ఆ రూట్లో నుంచి వెళ్ళాలి, వీళ్ళు గోల్నాక మీదుగా వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు ఇబ్బందికి గురవుతున్నాం అంటూ కూడా అయితే స్థానికులు చెప్తూ ఉన్నారు. అయితే దీన్ని చూసుకుంటే కనుక మనతో పాటు మరికొందరు స్థానికులు కూడా ఉన్నారు, నాయకులు. ఐ న్యూస్కు ఉదయపూర్వ నమస్కారాలు. మొన్న కూడా మీరు మంచి కవరేజ్ ఇచ్చారు, బాగా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇది అదే కాలేదు, గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో 5 నెలల ముందైంది ఇనాగ్రేషన్. మా ప్రాబ్లం కాదు, కాంగ్రెస్ ప్రాబ్లం. ఇప్పుడు ఇది ఏంటంటే కొబ్బరికాయ కొట్టి 5 నెలలు వర్క్ స్పీడ్ నడిచింది. ఇప్పుడు అది ఏమవుతలేదు. ఏ ఇంజనీర్ వచ్చిండో ఎవరు చూసినా మాకు తెలియదు. కానీ ఇటాచ్ ఎంత బరువు ఉంటుంది, దానికన్నా 2 వీలర్ అంత ఉండదు. 2 వీలర్ పోయి అంత కాలేజ్ పిల్లలు పోతారు చాలామందికి. ఇప్పుడు మొత్తం ఇదే సికింద్రాబాద్ పోయేది, టీ టవర్ నుంచి వచ్చేది, అది ఫాస్ట్ అవుతున్నట్టు. అది అయినాక ఇది చేస్తే బాగుంటుంది. ఇది తక్షణంగా ఆపాలి, లేకపోతే నేను ధర్నాలు చేయని కూడా రెడీ ఉన్నాం. ఎందుకంటే సీఎం గారు దృష్టి పెట్టాలి, అరే ఎక్కడ ఏం ప్రాబ్లం ఉందని. ఇది కరెక్ట్ కాదు. రాజకీయాలకు అతీతంగా మనం సమస్యల గురించి మాట్లాడుతున్నాము. అయితే ఈ సమస్య తీరాలంటే ఏం చేయాలి? ఇది తీరాలంటే ఫాస్ట్గా చేయించాలి. ఎన్ని రోజులలో చేపిస్తారో అదన్నా హామీ ఇవ్వాలి. ఆ హామీ లేదు. అది ఒకటి అక్కడనే ఉంది. ఇప్పుడు 2 సంవత్సరాలన్నర 3 సంవత్సరాలు కావస్తుంది, అది ఏం పని కాదు. ఇంకా అందులో 50% కూడా కాలే.
మరి దాన్ని చేసి దాన్ని మీరు ఒకటి రన్నింగ్ చేసి దీన్ని కూడా కొట్టితే బాగుంటుంది. ఎంత అవస్థ అవుతుంది చూడండి, అక్కడ ఒక్కసారి చూడండి వాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారు చూడండి. Yes, మనం చూసుకోవచ్చు మొత్తం టోల్గా ఈ యొక్క అయితే బ్రిడ్జ్ ప్రాబ్లం వలన మొత్తం టోల్గా బంద్ కావడం వలన అయితే వెహికల్లకు కూడా మొత్తం ఇబ్బంది అవుతుంది. ఎలా చూసుకోవచ్చు మనం మొత్తం టోల్గా కూడా నడుచుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు మొత్తం టోల్గా కూడా. అమ్మ చెప్పండి ఎలాంటి ప్రాబ్లం అవుతుంది? ఇది 2 years అవుతుందండి స్టార్ట్ చేసి. చాలా కష్టం అవుతుంది. మేము దిల్సుఖ్నగర్ వెళ్ళాలి, 2 years నుంచి కూడా కంప్లీట్ కాలేదు. వెళ్ళాలంటే 20 minutes పడుతుంది. అలీకేఫ్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి నడుచుకోవడం కూడా ఇబ్బందే. ఇప్పుడు ఇది కూడా కూలగొడుతున్నారు, ఎట్లా వెళ్ళడం ఇది దారి? ఇప్పుడు అది కానీ లేదు, ఇది గులగొడతా అంటే పబ్లిక్ మస్తు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అది అయిందే, ఇది గులగొట్టొద్దు, అసలు చాలా మందికి ఇబ్బంది అవుతుంది వచ్చేటోళ్ళకి. ఎస్, చూసుకోవచ్చు మనం అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఏ విధంగా ఇబ్బంది పడుతూ వస్తున్నారు మొత్తం టోల్గా చూసుకుంటే కనుక. అయితే చూసుకోవచ్చు విద్యార్థులు కూడా మొత్తం టోల్గా నడుచుకుంటూ వచ్చేటటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. చూసుకోవచ్చు. ఎస్, అయితే ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. చిన్న పిల్లలతో కూడా నడుచుకుంటూ వచ్చేటటువంటి పరిస్థితి. అమ్మ ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు? చిన్న పిల్లలు ఉన్నారు కదా, రోడ్ క్రాస్ చేసి రావడానికి బుడద పడిపోతారు పిల్లలు. ఇది కొంచెం సాఫ్ చేసి దబ్బున చేస్తే బాగుంటుందని. ఇది మొత్తం మీద తీసేస్తున్నారు, ఇది పనికి రాదంటున్నారు. ఫినిష్ చేస్తే బాగుంటుందని. ఇప్పుడు కాకముందే తీసేస్తారు, రాని కూడా ఇబ్బంది అయిపోతుంది. చాలా కష్టం, అంతా తిరిగి రావాలంటే చాలా లాంగ్ అయిపోతుందని ఈయనే బస్సు ఇటు నుంచి క్రాస్ చేసి వస్తున్నాం. చూసుకోవచ్చు పిల్లల్ని ఎత్తుకుని ఇక్కడ బస్సు 3 కిలోమీటర్లు నడవలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా అధికారులు కూడా ఒకసారి ఆలోచించాలి, రాజకీయ నాయకులు కూడా ఆలోచించాలి. ఖచ్చితంగా దీనికి సంబంధించి అధికారులు కూడా ఆలోచించాలి. రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు ఆలోచించాలి. రాజకీయ నాయకులు ఉన్నదే ప్రజల కొరకు, ఆ ప్రజల ఓట్లు వేసుకొని ప్రజల చేత గెలిచినటువంటి వారు, ప్రజాసేవకే అంకితమైనటువంటి వారు. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల సేవ చేయడానికే రాజకీయ నాయకులు ఉన్నారు, వారి పబ్బం గడుపుకోవడానికి కాదు అంటూ కూడా చెప్తున్నారు. ప్రజలకు అవసరమయ్యే పనులు మాత్రమే చేయండి, ప్రజలకు అనవసరమయ్యే విషయాలలో ఏది కూడా చేయొద్దు. ఇది తీయడం వలన ఈ యొక్క మొత్తం టోల్గా తీసేయడం వలన 3 కిలోమీటర్ల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాము. 3 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఆ రోజు కూలీనాలు చేసి బతికేటువంటి బస్తీలో ఉండేటటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ సమస్యలను ఖచ్చితంగా అధికారులు అయితే చూడాలి. ఒకవేళ దాన్ని తీసేస్తే మాత్రం అది అతి తొందరలో ఈ పనులను కంప్లీట్ చేయాలి. లేదంటే మొత్తం టోల్గా కూడా దీనికి సంబంధించిన అధికారులు చిన్నపాటి అయితే దారిని కూడా వదిలిపెట్టాలంటూ కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.